హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అలాగే మన గార్డెన్లో మనం కూరగాయ మొక్కలు కానివ్వండి, పచ్చిమిర్చి మొక్కలు కానివ్వండి, ఆకుకూర మొక్కలు ఇలా వేస్తూ ఉంటాం కదా. వేసినప్పుడు మన పూల మొక్కలకు కూడా ఆకు తినే పురుగు అనేది బాగా పడుతుంది. అవి పట్టినప్పుడు మొక్కలు అనేది చాలా ఇదైపోతాయండి. ఇవాల్టి వీడియో అదేనమాట. మనం తోటలలో ఏమి మందు వాడతామో మన గార్డెన్లో కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దామండి. ఇక్కడ చూసారు కదండి, ఇది ఏం మందో మనం క్లోరో డిపి అని చెప్పేసి మన ఎరువుల షాప్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇవి అన్ని రకాల పురుగులకైతే మనకి యూజ్ అవుతాయండి. మన గార్డెన్లో వాడుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా మనకి పురుగు అనేది చనిపోతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. మనం కూరగాయ మొక్కలు కానివ్వండి ఇలా వేసినప్పుడు ఆకు పురుగు అనేది కొన్ని దిశల్లో పడుతూ ఉంటుందన్నమాట. అట్లాంటప్పుడు మనం ఒక్కొక్కసారి ఎన్ని ఫర్టిలైజర్స్ వాడినా కూడా ఫలితం లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఇది మనం ఒకసారి వాడామంటే ఇక పురుగు అనేది ఉండదండి. ఒకవేళ వచ్చిన పురుగు కూడా అక్కడికక్కడే రాలి కింద పడి చనిపోతుందన్నమాట. అలాగే మనం చాలా వాడటం కూడా చాలా ఈజీ అండి. ఎలా అంటే ఇప్పుడు చూపించాను కదా బాటిల్ అనేది, అటువంటి బాటిల్స్ అనేది తీసుకొని మనం ఒక 2-3 హోల్స్ అనేది పెట్టేసుకొని దాంట్లో వేసేసుకొని మనం మొక్కకు అనేది స్ప్రే చేసుకోవడం అన్నమాట. ఇంకా నేను చూపిస్తున్నాను కదండి, ఇది పచ్చిమిర్చి తోట. మా నాన్నగారు వాళ్ళు పచ్చిమిర్చి, టమాటా, అలాగే శనగ అలాగే అన్నీ వేసారండి. ఇక్కడ పచ్చిమిర్చికి వచ్చేసి ఆకు ముడత అనేది కూడా ఉంది. ఆకు ముడత పోవడానికి అలాగే పట్టిన పురుగు పోవడానికి అనేది ఈ క్లోరో డిపి అయితే వాడుతున్నాం అన్నమాట. చూసారు కదా, ఇది ఇలా హోల్స్ చేసుకొని మనం మన గార్డెన్ అన్ని మొక్కలకి ఇస్తాం కదా. అలాగే పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు, కానీ మొగ్గ మీద ఉన్న మొక్కలకైతే ఇవ్వకండి. ఒకవేళ మొగ్గలు వాడిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి ఇలా ఏటికైనా సరే ఇలా పౌడర్ అనేది ఇలా స్ప్రే చేయొచ్చండి. చూసారు కదా, మనం ఎంత సింపుల్గా ఇలా మన మొక్కలకి ఆకు ముడత అలాగే పచ్చి పురుగు పోవడానికి వాడుకోవచ్చు. అలాగే ఇది ఎరువుల షాప్లో అయితే ఉంటుందన్నమాట. అక్కడక్కడ బంతి మొక్కలు కూడా అయితే వేసామండి. ఆ బంతి మొక్కలకు కూడా పచ్చి పురుగు అనేది మొత్తం ఆకులన్నీ కూడా తినేసాయి, ఏమీ ఉంచట్లేదు. అలాగే పచ్చి పురుగు మనం ఈ మందు చల్లగానే పచ్చి పురుగు అంతా కూడా రాలి కింద పడిపోతుంది అన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.